కరుణా భూషణ్ వివాహం. ప్రేమ, ఆప్యాయతలు లేని జీవితం వ్యర్థమని మీ ప్రగాఢ విశ్వాసం. మీరు జీవితంలో ప్రేమకు, సంబంధ బాంధవ్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీరు ఎదుటివారి నుంచి స్వచ్ఛమైన ప్రేమను ఆశిస్తారు. అలాగే మీ ప్రేమలో నిజాయితీ ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మీరు మీ ప్రేమను మీ భాగస్వామికి సరిగా వ్యక్తపరచకపోవటం వలన జీవితంలో అత్యధికంగా ప్రేమించిన వ్యక్తులకు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తరచూ మారే మీ ఆలోచనా విధానం కూడా మిమ్మల్ని ఇష్టపడిన వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. మీరు మీ ఇంటిని, కుటుంబాన్ని అధికంగా ఇష్టపడతారు. బయట వారితో గడపటం కంటే మీ కుటుంబ సభ్యులతో గడపటం మీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. మీ పిల్లలు అంటే మీకు ఇష్టం ఎక్కువ. వారికి మంచి జీవితం ఇవ్వాలి అనే తాపత్రయం మీలో అధికంగా ఉంటుంది. అలాగే మీ పిల్లలు కూడా మీపై ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. మీరు నిజాయితీ పరులు, మీ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికి అయినా వెనుకాడరు. మీ భర్తను, పిల్లలను అధికంగా ఇష్టపడతారు. అలాగే ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. అయితే మీ భర్త ఆలోచనల కంటే ఆచరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, కొంత మొండితనం ఉండటం వలన మీకు ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోరు, నిర్లక్ష్యం చేస్తున్నారు అనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ అసంతృప్తి కారణంగా ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. తరచూ మారే మీ ఆలోచనలకు మీ భర్త అడ్డు చెప్పటం లేదా మీరు చెప్పిన పనిని వాయిదా వేయటం వలన కొన్నిసార్లు అసహనానికి గురవుతారు. అయితే మీకుండే ప్రేమించే గుణం, ఎదుటివారిని అర్థం చేసుకునే గుణం కారణంగా మీలో ఉండే అసంతృప్తి మీ వైవాహిక జీవితంపై ప్రభావం చూపదు. కరుణా భూషణ్ మనస్తత్వం. మీరు ప్రతది కొత్తగా, ప్రత్యేకంగా ఉండాలనుకుంటారు. అందరూ చేసే పని మీకు నచ్చదు. మీ ఇళ్లన్నా, ఇంట్లో ఉండటం అన్నా మీకు ఎక్కువ ఇష్టం. అలాగే ప్రజాసంబంధాలు అంటే మీకు ఎక్కువ ఇష్టం. మీ ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. అలాగే మీకు ఓపిక కూడా తక్కువగా ఉంటుంది. మీకు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. మీరు కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఆవేశం వచ్చినా ఆపుకోలేరు. మీలో మంచి సృజనాత్మకత, కొత్తగా ఆలోచించగలిగే శక్తి ఉంటాయి. మిగతావారికంటే భిన్నంగా, ఇతరులకు ఉపయోగపడే విధంగా మీరు ఆలోచించగలరు. మార్పు అనేది మీ సహజ గుణం. అది మీ జీవన విధానంలో, వస్త్రధారణలో తరచూ గోచరిస్తుంది. ఆధునిక పోకడలను, అదేవిధంగా సాంప్రదాయాలను మీరు ఇష్టపడతారు. మీ ఆలోచనలు, ఊహలు చాలా సందర్భాల్లో నిజం అవుతాయి. మీరు మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ శారీరకంగా కొంత బలహీనంగా ఉంటారు. మీ ఆలోచనా శక్తి, సృజనాత్మకత మీ బలం. మీరు అందరినీ ఇష్టపడతారు. కల్మషం లేకుండా అందరినీ కలుపుకుపోతారు. ప్రేమలో కాని, నమ్మిన వ్యక్తుల నుంచి కాని మోసాన్ని, ద్రోహాన్ని మీరు సహించలేరు. ఒకవేళ అలా ఏదైనా జరిగితే కోలుకోవటానికి మీరు చాలా సమయం తీసుకుంటారు. మీరు సాధికారికంగా మాట్లాడుతారు. మీరు తక్కువ మాట్లాడినా సూటిగా విషయానికి వస్తారు తప్ప అనవసరపు విషయాలు చర్చించరు. మీరు ఏ పని అయినా శ్రద్ధగా చేసినప్పటికీ ఓపిక తక్కువగా ఉండటం, తరచూ మార్పు కోరుకోవటం వలన పని పూర్తవటానికి చాలా సమయం తీసుకుంటారు. మీ తల్లిదండ్రుల్లో తల్లిపై ప్రేమ అభిమానాలు అధికంగా ఉంటాయి. మీ జీవితంపై స్నేహితురాళ్ల ప్రభావం అధికంగా ఉంటుంది. మీ కుటుంబం కొరకు మీ శ్రమను, సమయాన్ని వెచ్చిస్తారు. మీరు బయటికి ఏది దాచుకోని వారిలా కనిపించినా అన్ని విషయాలు అందరితో పంచుకోరు. మీరు ఎక్కడ ఉన్నా మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని, గుర్తింపు ఉండాలని కోరుకుంటారు. ఇతరుల ప్రభావం మీపై బాగా ఉంటుంది. అలాగే పరిస్థితులకు అనుకూలంగా మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. కరుణా భూషణ్ ఇష్టాలు. కళారాధన, ప్రేమ, ఇల్లు, పిల్లలు, సంప్రదాయాలు, దేశం, పండుగలు. కరుణా భూషణ్ అయిష్టాలు. తీవ్రమైన పరిస్థితులు, కోపం కాని, ఆవేశం కాని తీవ్రంగా ఉంటే తట్టుకోలేరు. ఓటమి, వ్యతిరేకత, అది చెయ్యి, ఇది చేయని చెప్పే సలహాలు, శత్రుత్వం. కరుణా భూషణ్ ఆర్థిక స్థితి. మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్త పరులు. మీరు ఖర్చుల విషయంలో ఆచితూచి ఖర్చు చేస్తారు. మీరు డబ్బును వృధాగా ఖర్చు చేయటం కాని, అన్యాయంగా సంపాదించటం కాని ఇష్టం ఉండదు. మీకు వారసత్వ సంపద అనుభవించటం కంటే స్వంతంగా సంపాదించుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది.
మీరు డబ్బు విషయంలో మోసాన్ని సహించరు. మీకు స్థిరాస్తులు ఉంటాయి. అలాగే మీరు డబ్బు సంపాదనకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో దాన్ని పొదుపు చేయటానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మీ మధ్య వయస్సు నుంచి సంపాదన పెరుగుతుంది. మీరు ఖర్చు చేసే ప్రతి పైసా సద్వినియోగం కావాలని చూస్తారు. దాని కారణంగా మీరు ఇతరుల దృష్టిలో పిసినారిగా కనిపిస్తారు.